అందుకనే మెడ్రాస్లో హనీ హౌస్ అని అప్పట్లో ఉండే జర్నలిస్టులకు తెలిసే ఉంటుంది. ఆ హనీ హౌస్ ఏంటంటే 1 ఏకర్ ల్యాండ్లో ఉంటుంది. ఎక్కడ ఏ 100 ఫంక్షన్ జరిగినా, ఏ ముహూర్తాలు ప్రారంభోత్సవాలు జరిగినా, ఎవరికి ఏ బర్త్డేలు జరిగినా, ఏ 31st నైట్ డిసెంబర్ ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా సరే అటు తమిళ ఇండస్ట్రీని ఇటు తెలుగు ఇండస్ట్రీని ఆహ్వానించి అక్కడ అందరికీ చక్కగా పార్టీ ఇచ్చి ఒక రిక్రియేషన్ తోటి మంచి భోజనాలు చేసుకుంటూ, అంటే అవి ఉంటాయనుకోండి, అది వేరే విషయం. సో వీటితోటి మనుషుల్లో ఉండే అరమరకలు కానివ్వండి, పొరపచ్చలు కానివ్వండి, ఇవన్నీ కూడా సమస్యపై ఎంతో హాయిగా ఉంటారు. అది నేను ఆ విషయం చాలా చాలా సక్సెస్ఫుల్. కాబట్టి ఈ రోజుకి నాగార్జున, వెంకటేష్ అండ్ బాలకృష్ణ మేమందరం కలిసికట్టుగా ఉండటానికి, ఒకళ్ళ ఫంక్షన్ ఒకళ్ళు వెళ్ళటానికి, ఈ మధ్య కాలంలో బాలకృష్ణ 50th ఫిల్మ్ సందర్భంగా నట జీవితం సంబంధించి చేసిన ఫంక్షన్లో నేను పార్టిసిపేట్ చేశాను. అలాగే నాగార్జున మేము వెరీ ఫ్రీక్వెంట్గా కలుసుకుంటుంటాం. ఈ రకంగా అరమరికలు ఉండకూడదు. అభిమానం అంటే అది పర్సనల్. నా ఒక రకమైన భోజనం రుచిస్తుంది, ఇంకొక రకమైన భోజనం రుచిస్తుంది. అలాగే ఇంకొకరితో కనెక్ట్ అవుతారు యాక్టర్లుగా. అలా ఉండటం అనేది మనం అందరం యాక్సెప్ట్ చేయాలి. అంత మాత్రం చేత విశ్వక్షాన్ని ఎక్కడ దూరంగా పెట్టి మన మనిషి కాదు కాబట్టి అతని ఫంక్షన్కి పిలిస్తే కనుక వెళ్ళాలా అని ఉండకూడదు. ఖచ్చితంగా వెళ్ళాలి. అతను మన ఈ ఇండస్ట్రీ మనిషే, మనలో ఒకడు, మన కుటుంబ సభ్యుడు అన్న భావం, అన్న మెసేజ్ మనం ప్రివేల్ చేయాలి. అంటే ఏదో మనం సెపరేట్గా ఉండటం మూలంగా, మనం అతీతంగా మనం దూరంగా ఉండటం మూలంగా మనకు ప్రత్యేకత వస్తుంది, గుర్తింపు వస్తుంది, తద్వారా మన ఇమేజ్ పెరుగుతుంది అనే భావం కరెక్ట్ కాదు. మన ఇమేజ్ పెరగాలి అంటే, మనకి ఒక ఫ్యాన్ బేస్ పెరగాలి అంటే అది మన కంటెంట్, మనం చేసే సినిమా ఇస్తుంది తప్ప మనం ఏలినేట్ చేసేసుకోవడం, మనం దూరం చేసుకుంటేనే కాదు. అందరూ కలివిడిగా ఉండాలి. అంటే మా ఇంట్లో ఇంతమంది హీరోస్ ఉన్నారు, అందరూ ప్రతిసారి కలిసిమెలిసిగా ఉంటాం, అన్నీ ఉంటాం. అలాగని చెప్పేసి మా ఇమేజ్లు తక్కువ. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఏబీలో కనిపించగానే ఇది అన్నారు, దాన్ని గర్వపడాలి. పుష్ప 2 పెద్ద హిట్ అయింది, బ్లాక్ బస్టర్, దాన్ని గర్విస్తాను. అండ్ తర్వాత ఒక్కోసారి సినిమాలు ఆడచ్చు, ఆడకపోవచ్చు, కానీ మనం ఏదైనా సరే ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడింది అంటే ప్రతి ఒక్కరు హర్షించాలి. ఎందుకంటే ఒక్కొక్క సినిమా గురించి, ఒక సినిమా ఆడిందంటే ఎన్ని వందల మంది, వేల మంది, లక్షల్లో కార్మికులు కానివ్వండి, పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళు దాని మీద ఆధారపడతారు, బతుకు జీవనం వెళ్ళగలుగుతారు. కాబట్టి వాళ్ళ బతుకు తెరువు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ యొక్క జీవితం కోసం మనం ఖచ్చితంగా హిట్ సినిమాలు చేయాలి. ఒక హిట్ ఎవరికి ఏ హీరోకి వచ్చినా సరే అందరం ఇవ్వాలి, అందరం ఆనందపడాలి. ఆ వచ్చిన డబ్బు మళ్ళీ ఎక్కడో పెట్టరు. ఇప్పుడు సపోజ్ సాహో ఉన్నారనుకోండి, అంతకుముందు తీసిన 3 సినిమాల్లో మంచి డబ్బులే వచ్చినాయి. అండ్ ఆ డబ్బు ఎక్కడో తీసుకెళ్ళి ఇవ్వట్లేదు, తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇస్తున్నాడు, మన వాళ్ళకి ఇస్తున్నాడు, నటినట్లకి ఇస్తున్నాడు. ఈ డబ్బు ఎక్కడికి పోదు. అండ్ భగత్ సింగ్ కేసరి సినిమా చేశాడు, లాభించేసాడు, ఇంకా మనకు లాభం లేదు అని వేరే గ్రూపు, వేరే కాంపౌండ్ అనుకుంటే, నాకు అతను ఇచ్చిన అడ్వాన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి? అతను ఇచ్చిందే కదా. అది రావాలంటే అతను మంచి భవిష్యత్తు కోరుకోవాలి, అతను గుడ్ విషెస్ తెలియచేయాలి. అందుకని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళనొకళ్ళు అవినాభావ సంబంధంతో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్న రోజున ప్రతి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, ఆనందంగా